వల్లి వాళ్ళ నాన్న భాగ్యాన్ని ఎక్కించుకొని బండి మీద వెళ్తూ ఉంటాడు. ఇంతలో నర్మదా, ప్రేమ వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ గురించి ఎలాగైనా సరే ఈరోజు తెలుసుకోవాలి అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న బండిని అయితే వేరే ఒక వ్యక్తి వచ్చి గుద్దేస్తూ ఉంటారు. "రేయ్! కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుపుతున్నావా ఏంటా?" అని చెప్పేసైతే వల్లి వాళ్ళ నాన్న అలా అక్కడ ఉన్న వ్యక్తితో గొడవ పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం అద్దంలో నుండి చూసి, "ఏంటి ఈ నర్మదా, ప్రేమ వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతున్నారా ఏంటో? అయ్యయ్యో! ఇప్పుడు గాని మా గురించి ఏదైనా తెలిసిపోతే ఏంటి పరిస్థితి?" అని చెప్పేసైతే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయనకి సైగ చేసి, "ఏవండి పదండి ఇక్కడి నుండి వెళ్దాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం వాళ్ళ ఆయన మాత్రం, "ఏంటే నువ్వు మాట్లాడేది? వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడో, అందుకే వాడితో గొడవ పడుతున్నాను ఆగు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న భాగ్యం మాత్రం, "మీకు అర్థం కాదా? ప్రేమ, నర్మదా వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. పదండి ఇక్కడి నుండి వెళ్దాం" అని చెప్పేసి అయితే కొట్టి మరీ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న అయితే పరిగెట్టుకుంటూ అక్కడి నుండి అయితే జారుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ, నర్మదా వాళ్ళు ఎంతకీ కనిపించకపోవటంతో ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఆ బండి కిందనే పడిపోయి ఉండటం చూసి ప్రేమ అయితే, వాళ్ళకి మనం ఫాలో అవుతున్నట్లుగా తెలిసిపోయినట్లుగా ఉంది. అందుకే వాళ్ళు ఎక్కడికో పరిగెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం అక్క అని చెప్పేసి అయితే ప్రేమ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే, "వాళ్ళు ఎక్కడికి తప్పించుకుపోతారు? ఇక్కడే ఎక్కడ ఉండాలి. నువ్వు అటువైపు వెళ్ళి చూడు, నేను ఇటువైపు వెళ్ళి చూస్తాను" అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ కోసం వెతుక్కుంటూ అయితే అలా వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న అయితే, "అయ్యో! ఏంటి నాకు ఈ పరిస్థితి ఈ టైంలో" అని చెప్పేసి అయితే అనుకుంటూ పరిగెట్టుకుంటూ అయితే కనిపించకుండా జారుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం కూడా, "ఏంటి వీళ్ళు మాకు బంకలాగా తయారయ్యారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా తప్పించుకోవాలి?" అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు.